భూ సమస్యల పరిష్కారానికి ప్రవేశపెట్టిన భూభారత్తో రైతులకు ఎనలేని మేలు జరుగుతుందని చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భూభారతీయ చట్టం వల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని గౌరవపూర్ గ్రామ శివార్లో ఫంక్షన్ హాల్లో భూభారత్ చట్టంపై రైతులకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను 100% పరిష్కరించడానికి తీసుకువచ్చిన భూభారత్ చట్టం ధరణి పోర్టల్ లోపాలను పూర్తిగా పరిష్కరించి కొత్త భూభారత్ ఉపకారంగా ఉంటుందని అన్నారు. దళారులకు తావు లేకుండా తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి భూభారత్ ఉపయోగపడుతుందని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ స్వరూప, జ్యోతి, మండల స్థాయి అధికారులు, రైతులు, ప్రజలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మనిషికి భూమికి విడదీయలేనటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకసారి మన భూమి మీద మనం హక్కులను కోల్పోతే మనం ప్రాణాలైనా వదులుకుంటాం తప్ప భూమి మీద హక్కులు కోల్పోలేము. కానీ గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పనికిరాని చట్టం వల్ల ఎంతోమంది రైతులు మనోవేదనకు గురై గుండెను బరువు చేసుకొని ఎంతోమంది గుండె పొట్టుతో చనిపోయినటువంటి సందర్భాలను మనం చూసాం. మనం చాలా మంది చూస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ కూడా చాలా మంది మీరు కూడా విలేజెస్లో చూసేదే ఉంటారు. దీనికి కూడా మెయిన్ కారణం ఏంటంటే మనకి ఎంక్వైరీ చేసే ప్రొవిజన్ అనేది తీసేయడం జరిగింది. సో ఎంక్వైరీ చేయకూడదు, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి తీర్చుకోవాల్సిందే అని చెప్తాం అని ఆ చట్టం ధరణి చట్టం చెప్పడం వల్ల వాళ్ళు అమెరికాలో ఉన్నాలో, ఆస్ట్రేలియాలో ఉన్నాలో, హైదరాబాద్లో ఉన్నాలో, ముంబైలో ఉన్నాలో వచ్చి ఇక్కడ వీళ్ళతో ఫైట్ చేయలేక, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగలేక వాళ్ళు పెరిగినప్పుడు వాళ్ళ సెటిల్మెంటు, కొన్నిసార్లు దాడులు, కొన్నిసార్లు హత్యలు అని పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా అవడం జరిగింది ఈ ప్రొవిజన్ వల్ల. ఇప్పుడు మనం అలాంటి ప్రొవిజన్ తీసేసి ఈ భూభారతి ప్రొవిజన్లో ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లో విఆర్ఐ ద్వారా ఎంక్వైరీ చేసిన తర్వాతే వీళ్ళు పెట్టిన మనకున్న ప్రొవిజన్కి గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీస్ అంటే ఎంక్వైరీకి రెండు కూడా టాలీ అయితేనే సక్సెస్ అనేది మనం చేయబోతా ఉన్నాం. ఏ పర్సన్ అయినా వచ్చి నేను ఒక్కడినే కొడుకుని లేదా నేను ఒక్కడినే కూర్చుని నా తండ్రి తల్లిదండ్రుల ల్యాండ్ అంతా నాకే రావాలి అంటే ఒకప్పుడు గుడ్డిగా సక్సెస్ అనేది చేయట్లేదు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి వీడి కంటెంట్ చెప్తుందా, అసలు వీడే కొడుకు కూతురా, లేకపోతే వీడేదో ఫ్రాడా, లేకపోతే వీళ్ళు అన్నదమ్ములు అక్కచెల్లి ఉన్నారా, వాళ్ళు ఉంటే వీళ్ళకి మధ్య ఏమైనా ఒప్పందం ఉందా, ఒప్పందం ఉంటే ఒప్పంద కాగితాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒప్పందం ఏమీ లేకుండా వాళ్ళు తెలియకుండా విజయన చేసుకుంటా ఉన్నారా, అదంతా ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ తీసుకొని వీళ్ళు చెప్పేదానికి ఆ రిపోర్ట్ టాలీ అయితేనే సక్సెషన్ అవుతుంది. లేకపోతే సక్సెషన్ అనేది జరగదు. దీనివల్ల మనకి చాలా మటుకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ సక్సెషన్ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్, దొంగ సక్సెషన్ చేయించుకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనం తగ్గించుకోబోతాం.